పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనం చినబాబు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే చంద్రబాబు నాయుడు రోడ్ షో బహిరంగ సభను విజయవంతం చేయాలి. పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో ప్రజాగళం సభ విజయవంతం చేయడానికి రైతులు, యువకులు, నిరుద్యోగులు కదిలి వస్తారు. మహిళలు స్వచ్ఛందంగా గడప గడప నుంచి బయటకు వచ్చి కదం తొక్కుతారు. బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్ 10%కి తగ్గించి 26,000 రాజకీయ పోస్టులు పోగొట్టారు. తెలుగుదేశానికి పాలకొల్లు నియోజకవర్గం కంచుకోట. ఇప్పుడు జనసేన, బీజేపీ తోడు కావడంతో మరింత బలపడింది. రేపు పాలకొల్లులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతాం. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లు అప్పులమయం చేశారు. ఏదైతే జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఏదైతే కూటమిగా ఈవేళ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారో అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం మరి రేపు శుక్రవారం 5వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఏదైతే మన పాలకొల్లు ఫైర్ స్టేషన్ దగ్గర నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు కూడా రోడ్ షో, అనంతరం ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ పెదగోపురం రోడ్ నందు జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఆవేదన, ఒక కన్నీళ్ళు, ఒక కష్టం. 5 సంవత్సరాల్లో 6 కాలం మేము కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవాలంటే ఎదురు ప్రభుత్వానికి డబ్బులు కట్టి లూటీ చేసేటువంటి పరిస్థితి. రైతు చరిత్రలో 75 కేజీలు బస్తా అంటే 10 కేజీలు అదనంగా తూచిస్తేనే కానీ దింపుకోలేనిటువంటి లూటీ ఏదైతే ఈ జగన్ పాలనలో చూసాం. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపకపోతే రైతాంగంగా మేమందరం కూడా మునిగిపోతాం అనేటువంటి ఆలోచనతో ఈవేళ రైతులందరూ కూడా ఏకకంఠంతో రేపు ప్రజాగళాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామాన కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని నేను ఈ 2 రోజుల్లో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యువత ఈరోజు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అటు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, విద్య లేక, ఎందుకంటే చెప్తూ ఉన్నారు జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలో అయిపోయాయి. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల్లో 5 డిఎస్సి లేవు, మెగా డిఎస్సి లేదు. ఎన్నికల ముందు నామమాత్రంగా వేసి ఈవేళ మమ్మల్ని మోసం దగా చేశాడు. ఈవేళ యువత కదిలి వచ్చుతాం, కదం తొక్కుతాం, జగన్మోహన్ రెడ్డి పార్టీని సాగనంపుతాం అనే ఆలోచనతో ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి వార్డులోనూ కూడా ఇవాళ యువత పెద్ద ఎత్తున రేపు ప్రజాగళంకి కదిలి వస్తున్నటువంటి పరిస్థితిని మేము చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళలు ఎప్పుడు కూడా పెద్దగా బయటికి రావడానికి కూడా రానిటువంటి మహిళలు కూడా ఇవాళ ముందుకొచ్చి ఈ యొక్క జగన్ పాలనకి ఆయనకు ఒక నమస్కారం, ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చి మోసపోయాం, మునిగిపోయాం. ఏదైతే పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ 9 సార్లు పెంచాడు కరెంటు. అప్పుడే మొదలయ్యాయి కోతలు. ఇంకా అంధకారమే మళ్ళీ ఇంకొకసారి జగన్ వస్తాయి. అంచేత ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి, అందుకే మేము ప్రజాగళానికి పయనమవుతామని చెప్పి ఈవేళ మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈవేళ మనలో సగం, మన జనాభాలో సగం అయినటువంటి మహిళలు ఈవేళ పెద్ద ఎత్తున రేపు ప్రజాగళం సభకు పోటెత్తడానికి ఈవేళ మహిళలందరూ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే దళితులు ఈవేళ వాళ్ళలో కూడా మంచి స్పందన. ఏదైతే 151 సీట్లు 50% ఓట్లు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా దళితుల మీద దాడులు జరిగిన, అత్యాచారాలు జరిగిన, హత్యలు జరిగిన, శిరోమండలంలో జరిగిన నోరు వెప్పనిటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు మా దళిత బిడ్డను కిరాతకంగా చంపి డోర్ డెలివరీ ఇస్తే ఆ యొక్క వైసీపీ ఎమ్మెల్సీకి సత్కారాలు, అభినందనలు. ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వాన్ని? వీళ్ళ దళితులు 27 దళిత స్కీముల్ని రద్దు చేశాడు. అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ తన పేరుని విదేశీ విద్యకు పెట్టుకున్నాడు. ఇటువంటి అహంకారిని, దురహంకారిని
సాగనంపుతాం. దళితుల ఆత్మగౌరవం కాపాడుకునేటువంటి విధంగా, మరి ఎస్సీ సప్లాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునేటువంటి విధంగా, 27 దళిత స్కీములు మళ్ళీ అమలు చేసేటువంటి విధంగా, నిర్వీర్యమైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ని మళ్ళీ పనిచేసేటువంటి విధంగా రేపు ప్రజా గళంకి దళితులు ముందుంటామని చెప్పి మరి ఎస్సీస్ నుంచి కూడా మంచి వస్తున్నటువంటి స్పందన. వీటన్నిటికీ మించి ఇవాళ ఎవరైతే బీసీలు ఇవాళ గ్రామాన కూడా వాడన కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా గొంతు నొక్కాడు, మా పేక నులమేడు అనేది ఇవాళ బీసీల్లో ఒక ఆవేదన. 34% రిజర్వేషన్ 3-4 దశాబ్దాల నుంచి రాష్ట్రంలో అనుభవిస్తూ ఉంటే ఈ జగన్ వచ్చిన తర్వాత 10% తగ్గించి మరి ఇవాళ 16,000 పోస్టులు మొన్న స్థానిక సంస్థల్లో కోల్పోయేలాగా చేసినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి 26,000 కేసులు ఇవాళ బీసీల మీద పెట్టినటువంటి పరిస్థితి. బీసీ ఆదరణ రద్దు చేశాడు. బీసీ కులవృత్తులు, బీసీ చేతి వృత్తులు కూడా ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని ఏదైతే చెప్తూ ఉన్నారో నిజంగా మళ్ళీ మాకు ఒక భరోసా నింపింది. ఎందుకంటే మేమందరం కూడా చేతి వృత్తుల వాళ్ళం, కష్టం మీద ఆధారపడినటువంటి వాళ్ళం, శ్రమని నమ్ముకున్నటువంటి వాళ్ళం. మరి అటు నాయి బ్రాహ్మణులు కానీ, రజికలు కానీ, వేవర్స కానీ, కల్లుగీత కార్మికులు కానీ, ఎవరైతే కొబ్బరి దింపు కొబ్బరు వలుపు కార్మికులు కానీ, ఇట్లా ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నామో మరి మేమందరం కూడా మరి 50 సంవత్సరాలు వచ్చే సమయానికి కష్టించి శ్రమించి మాలో సత్తువ తగ్గిపోయి మరి ఇంటిని పోషించలేనిటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 50 సంవత్సరాలకే పింఛన్ అంటే మాకు నెలకి 4,000 రూపాయలు, సంవత్సరానికి 48,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 2,40,000 రూపాయలు మా కుటుంబానికి కొంత భరోసా దొరికింది అనేటువంటి ఆనందం ఈవేళ వాళ్ళందరిలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా సమాజంలో ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మరి రేపు ప్రజాగళంకి పోటెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గం ఏదైతే ఉందో మరి ఈ రోజనే కాదు ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రేపు మరొక్కసారి ఆ ప్రజాగళం విజయవంతం అవడంతో, ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం పార్టీకి తోడుగా మరి ఈవేళ జనసేన పార్టీ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరి ఇవన్నీ కూడా అగ్నికి వాయువు తోడైనట్టుగా మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో పాలకొల్లు నియోజకవర్గంలో మంచి మెజారిటీని మరి ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇచ్చి గెలిపించేటువంటి పరిస్థితి మరి ఉంది. అది రేపు ఏదైతే సభ ద్వారా మరి అందరికీ కూడా తెలియవచ్చేటువంటి విధంగా మరి ప్రజలందరూ కూడా పోటెత్తుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ ద్వారా మరి ఏదైతే రేపు సాయంత్రం 6 గంటలకి రోడ్ షో మరియు బహిరంగ సభ ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా మరి నా నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనుండి భారతీయ జనతా పార్టీ మా అందరి ఆహ్వానంగా భావించి ఏదైతే అలుపెరగనటువంటి పోరాటం అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నారో మరి ఈ యొక్క అవినీతి జగన్మోహన్ రెడ్డిని పాలనకి చర్మగీతం పాడడానికి ఏదైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతూ ఉన్నారో మరి వాళ్ళకి అండగా మనం కూడా అందరం నిలబడాలి. ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ యొక్క బహిరంగ సభను, రోడ్ షోను విజయవంతం చేయడానికి మరి నేను కూడా ఎవరైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రతి నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకి మరి ప్రత్యేకించి ప్రజలకి అందరినీ కూడా మరి పెద్ద ఎత్తున పోటెత్తి తలరావాలని నా తరపు నుంచి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను.